హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం 2024 సంవత్సరానికి సంబంధించి జనవరి మాసంలో తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా మొదటి టాపిక్ చూడండి. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ అనేది వార్తల్లో కనిపించింది. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అనేది ఎంపిక కావడం జరిగింది. 2023లో దేశంలోనే ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ స్టేషన్లలో ఈ యొక్క రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈ యొక్క రాజేంద్రనగర్ ఠాణా యొక్క ఎస్హెచ్ఓగా ఎవరు పనిచేస్తున్నారంటే బి నాగేంద్రబాబు గారు పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ పురస్కారాన్ని బి నాగేంద్రబాబు గారు ఎక్కడ అందుకున్నారు అంటే రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్లో జరిగినటువంటి డీజీపీ సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులైనటువంటి అమిత్ షా చేతుల మీదుగా బి నాగేంద్రబాబు గారు ఈ యొక్క పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. అయితే దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ పురస్కారం కోసమై దేశంలో ఉన్నటువంటి 17,000 పోలీస్ స్టేషన్లు పనితీరును పరిశీలించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందులో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చినటువంటి రాజేంద్రనగర్ పిఎస్ అనేది మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో కాశ్మీర్కు సంబంధించినటువంటి ఠాణా నిలవడం జరిగింది. ఇక మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ఠాణా అనేది నిలవడం జరిగిందని గుర్తుంచుకోండి. ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే 2023 సంవత్సరంలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచిన పోలీస్ స్టేషన్ ఏది అని అడుగుతాడండి. అది రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అండి. అది ఏ రాష్ట్రంలో ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాని యొక్క ఎస్హెచ్ఓగా ఎవరు పనిచేస్తున్నారంటాడు బి నాగేంద్రబాబు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రెండో స్థానం కాశ్మీర్, మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఠాణా అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైదొలిగిన తర్వాత నూతన ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ పార్టీ హైకోర్టును కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ యొక్క నిర్ణయంలో భాగంగానే హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలలో ఈ యొక్క నూతన భవనాన్ని నిర్మించబోతున్నారు. అది ఎక్కడ నిర్మిస్తున్నారంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట మరియు బుద్వేలులో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యానవనానికి చెందినటువంటి ఈ యొక్క 100 ఎకరాలలో 100 ఎకరాలని న్యాయశాఖకు కేటాయిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 55ని జారీ చేసిందండి. ఏం లేదండి, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నూతన హైకోర్టు భవనాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించి తెలంగాణ ఉద్యానవనానికి, అదేవిధంగా ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి 100 ఎకరాల భూమిని ఈ యొక్క హైకోర్టు భవనానికి కేటాయించడం జరుగుతుందని జీవో నెంబర్ 55 అనేది జారీ చేశారు. ఈ యొక్క హైకోర్టు నూతన భవనాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ప్రేమావతిపేట, బుద్వేల్ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేస్తున్నారని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, 3 క్లస్టర్లుగా తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారండి. తెలంగాణని 2050 నాటికి అన్ని ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీని రూపొందించామని రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఎందుకోసం ఈ 3 క్లస్టర్ల విధానాన్ని తీసుకొచ్చారంటే పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 3 వైపులా, ఈ యొక్క హైదరాబాద్కు 3 వైపులా కూడా ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క 3 క్లస్టర్ల విధానాన్ని అయితే రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని అర్బన్ క్లస్టర్గా,
ఔటర్ రింగ్ రోడ్డుకు అవతలి నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్గా, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత చుట్టుకొని ఉన్నటువంటి ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్లుగా గుర్తించి పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా అలాంటి ప్రాంతాలలో పరిశ్రమలను ఏర్పాటు చేసే వారికి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది అని గుర్తుంచుకోండి. అయితే పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఎన్ని క్లస్టర్లుగా విభజించారంటాడు? 3 క్లస్టర్లని గుర్తుంచుకోండి. ఒకటేమో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ఉన్న దానిని అర్బన్ క్లస్టర్గా, ఔటర్ అవతలి నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని ఏమో సెమీ అర్బన్ క్లస్టర్గా, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత చుట్టుకొని ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్లుగా విభజించడం జరిగింది. మరొక అంశం అండి, పర్యాటక అభివృద్ధి సంస్థ సిఎండిగా 2024 జనవరి మాసంలో బాధ్యతలను చేపట్టినటువంటి ఐపీఎస్ అధికారి కె రమేష్ నాయుడు అని గుర్తుంచుకోండి. పర్యాటక అభివృద్ధి సంస్థ సిఎండి ఎవరు అంటే కె రమేష్ నాయుడు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ట్రస్మా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఒకరు ఎంపిక కావడం జరిగింది. అతడు ఎవరు అంటే సాదుల మధుసూదన్ అనేటువంటి వ్యక్తి ఎంపిక కావడం జరిగింది. అసలు ఏంటిది ట్రస్మా అంటే? తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి పాఠశాలల యాజమాన్యం రాష్ట్ర అధ్యక్షుడిగా సాదుల మధుసూదన్ అనేటువంటి వ్యక్తి ఎన్నికయ్యాడండి. ట్రస్మా అంటే ఏం లేదండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి అధ్యక్షుడినే ట్రస్మా అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది. అలా ప్రైవేటు పాఠశాలల యాజమాన్య రాష్ట్ర అధ్యక్షుడిగా సాదుల మధుసూదన్ ఎంపిక కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలు దాటిన నేరస్తుల వేలిముద్రలని అంశం వార్తల్లో కనిపించింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో నేరస్తుల వేలిముద్రల సంఖ్య తొలిసారిగా 10 లక్షల వరకు మార్క్ అనేది దాటింది. తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి 2023 వరకు చూసుకున్నట్లయితే 10 లక్షల వేలిముద్రల నేరాలనేవి తొలిసారిగా 2023లో చేరడం జరిగింది. సిఐడి ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్ బ్యూరో సేకరించినటువంటి వీటి సంఖ్య దాదాపుగా 10,44,530కి చేరిందని ప్రకటించడం జరిగింది. అసలు ఎందుకోసం నేరస్తుల వేలిముద్రలను సేకరిస్తున్నారంటే ప్రతి ఏటా కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వారు ఒక వార్షిక నివేదికనైతే విడుదల చేయడం జరుగుతుంది. ఆ దేశంలో మరియు ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి నేరాల గురించి తెలియజేసేందుకోసమై ఎన్సీఆర్బీ ప్రతి ఏటా ఒక నివేదికను విడుదల చేస్తుంది. ఆ నివేదిక కొరకే ఈ యొక్క వేలిముద్రల సంఖ్యను తొలిసారిగా లెక్కించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా 27 వాయు నాణ్యత నమోదు స్టేషన్లను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకోసం అంటే వాయు కాలుష్య సమస్య వలన హైదరాబాద్ నగరంలో తీవ్రమైనటువంటి సమస్య ఉండడం చేత రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని అంటే 27 కొత్త వాయు స్టేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 22 వాయు నాణ్యత నమోదు కేంద్రాలతో పాటు మరొక 27 కేంద్రాలను నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుంచుకోండి. కాబట్టి రాష్ట్రంలో ఎన్ని కొత్త వాయు నాణ్యత స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది అంటే 27 వాయు నాణ్యత స్టేషన్లని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, నేర నేపథ్యం లేని ఎమ్మెల్యేలు తెలంగాణలో 37 మంది ఉన్నారని ప్రకటించడం జరిగింది. 2023 డిసెంబర్ మాసంలో వెలువడినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 37 మంది ఎమ్మెల్యేలకి ఇంతవరకు కూడా నేర చరిత్ర లేకుండా విజేతగా నిలిచారని ప్రకటించడం జరిగింది. మరొక అంశం అండి, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా మహేష్ దత్ అనేటువంటి వ్యక్తి 2024 జనవరి మాసంలో నూతనంగా బాధ్యతలని చేపట్టడం జరిగింది. మరొక టాపిక్ అండి, తెలంగాణ మాసపత్రిక సంపాదకుడిగా ఇటీవల ఒకరు నియమితులు కావడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ మాసపత్రికకి ప్రధాన సంపాదకుడిగా కె సుబ్రహ్మణ్య శాస్త్రిని ప్రభుత్వం నియమించింది. కాబట్టి తెలంగాణ మాసపత్రిక నూతన సంపాదకుడు ఎవరు అంటే కె సుబ్రహ్మణ్య శాస్త్రి అని గుర్తుంచుకోండి. మరొకటి, యాదాద్రి ఆలయం కూడా 2024 సంవత్సరంలో వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకోసం అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారత సంస్థ అయినటువంటి FSSAI నుంచి భోగ్ అనేటువంటి జాతీయ పురస్కారం యాదాద్రి దేవాలయానికి లభించింది. భోగ్ అంటే దానికి యొక్క అబ్రివేషన్ కూడా మనకు తెలిసి ఉండాలండి. బ్లీస్ఫుల్ హైజానిక్ ఆఫరింగ్ టు గాడ్ అనేటువంటి జాతీయ పురస్కారానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 2 దేవాలయాలు అనేవి ఎంపిక కావడం జరిగాయి. అందులో ఒకటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మరొకటి వర్గల్ సరస్వతి మాత మందిరం అని గుర్తుంచుకోండి. దేశంలో దాదాపుగా 70కి పైగా దేవాలయాలు ఈ యొక్క భోగ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగా అందులో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి యాదాద్రి మరియు వర్గల్ సరస్వతి మాత మందిరం ఎంపిక కావడం చాలా గొప్ప విషయం అని గుర్తుంచుకోండి. దానిని ఎవరు ఇస్తున్నారు అంటే ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారత సంస్థ అని ఈ యొక్క సర్టిఫికేట్ ఇచ్చేటువంటి సంస్థ అని గుర్తుంచుకోండి. మరొకటి, శాసన వ్యవస్థ సచివాలయ సలహాదారుడుగా ఇటీవల కాలంలో సూర్యదేవర ప్రసన్న కుమార్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఓకేనా. శాసన వ్యవస్థ సచివాలయ నూతన సలహాదారుడు ఎవరు అంటే సూర్యదేవర ప్రసన్న కుమార్ అని గుర్తుంచుకోండి. ఇతను గతంలో లోక్సభ OSDగా పనిచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి OSDగా కూడా ఇతడు పనిచేయడం జరిగింది. అయితే ఈ యొక్క సూర్యదేవర ప్రసన్న కుమార్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఖమ్మం జిల్లా వాసి. మరొక అంశం అండి, ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అనేటువంటి వ్యక్తిని కొనసాగింపు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో నియమితులైనటువంటి ఆర్ లింబాద్రి అనేటువంటి వ్యక్తినే మళ్ళీ కూడా చైర్మన్గా కొనసాగిస్తున్నామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి వి వెంకటరమణ గారు కూడా కొనసాగబోతున్నారు. అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఆర్ లింబాద్రి గారు ఎప్పుడు బాధ్యతలను చేపట్టారు అంటే 2021 ఆగస్టు 25వ తేదీ నాడు ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలను చేపట్టారు. అదేవిధంగా 2023 జూన్ 26న రెగ్యులర్ చైర్మన్గా పదవీ బాధ్యతలను చేపట్టారు. అయితే ఇటీవల కాలంలో నూతన ప్రభుత్వంలో అనేక సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ల యొక్క రాజీనామా అనేది కొనసాగడం జరిగింది. అందులో భాగంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయినటువంటి లింబాద్రి గారిని కూడా తొలగిస్తారనేటువంటి వార్త కూడా రావడం జరిగింది. అయితే అలాంటిది ఏం లేదని అతడే మరికొన్ని రోజుల పాటు ఈ యొక్క ఉన్నత విద్యా మండలి చైర్మన్గా కొనసాగబోతున్నారని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరొకటండి, హైదరాబాదులో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా. దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే హైదరాబాదులో ఉన్నటువంటి హైటెక్ సిటీలో ఈ యొక్క లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే దీనిని ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు అంటే కొత్త ఐటీ ఉత్పత్తులను సేవలను ఈ కేంద్రంలో ఆవిష్కరించడం కోసమే ఈ యొక్క లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేయబోతున్నారని గుర్తుంచుకోండి. ఈ యొక్క 2025 నాటికి ఈ యొక్క లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కొత్తగా 1000 మంది ఇంజనీర్లని నియమించడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. మరొక అంశం అండి, ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా అనేది పెంపు అనేది వార్తల్లో మనం చూసాం. ఏంటిది అంటే ఆర్టీసీ ఉద్యోగులకి ప్రమాద బీమా అనేది ప్రస్తుతం 40 లక్షల వరకు ఉండగా ఆ యొక్క 40 లక్షలు కాకుండా ఆ మొత్తాన్ని 1,12,00,000కు పెంచాలి అని ఆర్టీసీ భావించింది. అందులో భాగంగా ఆర్టీసీకి మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ఒక అవగాహన ఒప్పందం అనేది కుదరడం జరిగింది. ఓకేనా.
ఇటీవల ప్రశ్న ఈ విధంగా అడుగుతారండి. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమాను 1.12 లక్షలకు పెంపు చేయడం కోసమై ఆర్టీసీ క్రింది ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందని అడుగుతాడు. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. అయితే ఆ అవగాహన ఒప్పందంలో సంతకం చేసింది ఆర్టీసీ ఎండీ అయినటువంటి విసి సజ్జనార్. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సిజిఎం అయినటువంటి భాస్కర్లు ఈ సంతకం చేశారు. అయితే ఈ పెరిగిన ప్రమాద బీమా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 2024 ఫిబ్రవరి 1 నుంచి పెరిగినటువంటి ప్రమాద బీమా అమల్లోకి రావడం జరుగుతుంది. మరొకటండి, తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నూతన అధ్యక్షుడిగా చక్రవర్తుల శ్రీనివాస్ గారు ఇటీవల నియమితులవ్వడం జరిగింది. కార్యదర్శిగా కర్రెం గౌరీశంకర్రావు గారు ఎన్నిక కావడం జరిగింది. మరొకటండి, గణతంత్ర దినోత్సవ పరేడ్లో 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటం అనేది పాల్గొనడం జరిగింది. ఓకేనా. ఎక్కడ జరిగింది గణతంత్ర వేడుకలు అంటే ఢిల్లీలో ఉన్నటువంటి కర్తవ్య పథ్లో నిర్వహించే పరేడ్లో తెలంగాణ శకటం అనేది పాల్గొన్నది. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడినప్పటి నుంచి 2015, 2020లో మాత్రమే తెలంగాణ శకటం ఈ యొక్క పరేడ్ వేడుకల్లో పాల్గొంది. ఇప్పుడు 2024లో పాల్గొనడంతో ఎన్నోసారి పాల్గొంది అంటే 3వసారి తెలంగాణ శకటం పరేడ్లో పాల్గొనడం జరిగింది. మొదటిసారి 2015, రెండవసారి 2020, మూడవది 2024 అని గుర్తుంచుకోండి. అయితే ఈ గణతంత్ర వేడుకల్లో ఉత్తమ శకటంగా ప్రథమ బహుమతిని న్యాయ నిర్ణేతల ఎంపికలోనేమో ఒరిస్సా రాష్ట్రానికి, ప్రజా ఎంపికలేమో గుజరాత్ రాష్ట్రానికి ప్రథమ బహుమతులు రావడం జరిగింది. మరొకటండి, హన్మకొండ నృత్యకారిణికి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ప్రతి ఏటా కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమం వారు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని ప్రకటిస్తారు. అందులో భాగంగానే 2024 సంవత్సరంలో ప్రకటించినటువంటి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి హన్మకొండకు చెందినటువంటి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కూచిపూడి నృత్యకారిణి అయినటువంటి పెండ్యాల లక్ష్మీప్రియ ఎంపిక కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి ఎంపికైనటువంటి పెండ్యాల లక్ష్మీప్రియ ఏ జిల్లా వాసి అని అడగవచ్చు. లేదా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి క్రింది వారిలో తెలంగాణ నుంచి ఎంపికైనటువంటి కూచిపూడి నృత్యకారిని గుర్తించండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు అంటే పెండ్యాల లక్ష్మి, ఆమెది ఏ జిల్లా అంటే హన్మకొండ అని గుర్తుంచుకోండి. ఈమెకి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ యొక్క పురస్కారాన్ని అందించడం జరిగింది. మరొకటండి, హైదరాబాదులో కొరియా కాస్మోటిక్ సంస్థ నెలకొల్పుతున్నట్లు ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఏ సంస్థ అని అడగవచ్చు. కాబట్టి దక్షిణ కొరియాకు చెందినటువంటి కాస్మోటిక్ ఉత్పత్తుల సంస్థ అయినటువంటి డుసాన్ అనేటువంటి సంస్థ హైదరాబాదులో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు రావడం జరిగింది. 5,000 కోట్లతో దేశంలోనే తొలి కాస్మోటిక్ ఉత్పత్తుల కేంద్రాన్ని స్థాపిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇలా కూడా ప్రశ్న అడగవచ్చండి. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి కాస్మోటిక్ ఉత్పత్తుల సంస్థను డుసాన్ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేయబోతుంది. అయితే అది ఏ దేశానికి సంబంధించిందని అడగవచ్చు. దక్షిణ కొరియా. లేకపోతే దక్షిణ కొరియాకు సంబంధించి కాస్మోటిక్ ఉత్పత్తుల సంస్థ అయినటువంటి డుసాన్ తన యొక్క తొలి కాస్మోటిక్ ఉత్పత్తుల సేవా కేంద్రాన్ని ఈ క్రింది ఏ రాష్ట్రాలలో ఏర్పాటు చేయబోతుందని అడగవచ్చు. కాబట్టి తెలంగాణ అని గుర్తుంచుకోండి. మరొకటండి, తెలంగాణలో నౌకాదళ రాడర్ స్టేషన్ను ఏర్పాటు చేయబోతున్నామని ఇటీవల వార్తలో రావడం జరిగింది. అది ఏంటిది రాడర్ స్టేషన్ అంటే భారత నౌకాదళానికి సంబంధించిన రాడర్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతుంది. దేశంలోనే ఇది 2వ విఎల్ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ని తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పూడూరు మండలం దామగూడెంలో ఉన్నటువంటి రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పబోతున్నారు. అడగవచ్చండి. దేశంలోనే 2వ విఎల్ఎఫ్
కేంద్రాన్ని ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు భారత నౌకాదళం ప్రకటించింది అని అడుగుతాడు. కాబట్టి వికారాబాద్ జిల్లా పూడూరు అని గుర్తుంచుకోండి. అది ఇంకా పర్టికులర్గా చెప్పాలి అంటే దామగూడెం రక్షిత అటవీ ప్రాంతాలలో దేశంలోనే 2వ VLF కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క రాడార్ స్టేషన్ కోసం 1174 హెక్టార్ల భూమిని, అంటే ఎకరాలలో అయితే 2900 ఎకరాల భూమిని ఈ యొక్క నౌకాదళానికి తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. మనం అంటున్నాం దేశంలోనే 2వ రాడార్ అంటున్నాం. అయితే దేశంలోనే మొదటి VLF కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే దేశంలోనే మొదటి VLF కేంద్రాన్ని తిరునెల్వేల్ అనేటువంటి INS కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ అని గుర్తుంచుకోండి. దేశంలోనే మొదటి VLF కేంద్రం అంటే తిరునెల్వేలిలో ఉన్నటువంటి INS కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్. ఇది 1990 నుంచి తన సేవలను అందిస్తుంది. అదేవిధంగా దేశంలోనే 2వ రాడార్ కేంద్రం అంటే అది తెలంగాణ వికారాబాద్ జిల్లా అని గుర్తుంచుకోండి. ఇక TSPSC నూతన చైర్మన్గా మాజీ DGP మహేందర్ రెడ్డి గారు బాధ్యతలను చేపట్టడం జరిగింది. 5 సభ్యులతో పాటు చైర్మన్ని గవర్నర్లు నియమించడం జరిగింది. అయితే 5 సభ్యులు చూసుకున్నట్లయితే అనితా రాజేంద్ర, యరబాడి రామ్మోహన్ రావు, పాల్వాయి రజనీకుమారి, ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్, 5వది నర్రి యాదయ్య. వీరు 5 కూడా వారి యొక్క పదవీ కాలంలో 6 సంవత్సరాలు లేదా వారి యొక్క వయసు అనేది 62 సంవత్సరాల వరకు కొనసాగబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అవార్డులు నంది అవార్డులు. ఈ యొక్క నంది అవార్డుల పేర్లను మార్చుతూ ఆ యొక్క నంది అవార్డుల పేర్లను ఏ విధంగా మార్చారంటే గద్దర్ పురస్కారాలుగా మార్చడం జరిగింది. ఈ యొక్క పురస్కారాలని 2024 సంవత్సరం ఉగాది రోజున ఈ యొక్క గద్దర్ పురస్కారాలని ప్రకటించబోతున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక నుంచి అంటే 2025 సంవత్సరం నుంచి కూడా వీటిని గద్దర్ జయంతి అయినటువంటి జనవరి 31వ రోజున ప్రదానం చేయబోతున్నామని కూడా ప్రకటించడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు. ఓకేనా, ఇవ్వండి 2024 సంవత్సరం జనవరికి సంబంధించి ముఖ్యమైన తెలంగాణ కరెంట్ అఫైర్స్. తదుపరి వీడియోలో మనం 2024 జనవరికి సంబంధించి నేషనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ.